2 నెలల బ్రేక్ తర్వాత తిరిగి గాంధీ భవన్లో మినిస్టర్స్ తో ముఖాముఖి పునః ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సెషన్స్ బిజీ షెడ్యూల్ తో ప్రోగ్రామ్ కు బ్రేక్ పడింది. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి మంత్రుల అర్జీల స్వీకరణ షురూ కాబోతుంది. ఇక చివరిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గాంధీ భవన్లో ఇంటరాక్షన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయంతోనే ఎపిసోడ్ జరుగుతోంది. వారంలో 2 మంత్రులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలని పీసీసీ కోరడంతో షెడ్యూల్ ప్రకారం ముఖాముఖి ప్రోగ్రాంలో మంత్రులు పాల్గొన్నారు. మంత్రుల దగ్గరికే నేరుగా ప్రజలు, కార్యకర్తలు రావడం, వాళ్ల ఇబ్బందులను ప్రభుత్వం ముందు ఉంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడింది. ప్రజారోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, భూ రికార్డులు, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పేద విద్యార్థుల స్టడీ, వృద్ధుల పెన్షన్ వంటి అంశాలను ముఖాముఖి కార్యక్రమంలో మంత్రుల దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటును కల్పించారు. గత జనవరి నెలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖాముఖితో కార్యక్రమం నిలిచిపోయింది. 2 నెలల బ్రేక్ తర్వాత గాంధీ భవన్లో తిరిగి ప్రారంభం కానున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు, సీఎంతో మంత్రుల దావోస్ టూర్, అసెంబ్లీ సమావేశాల బిజీ షెడ్యూల్తో కార్యక్రమానికి బ్రేక్ పడింది. ప్రజలు, పార్టీ లీడర్లు, కార్యకర్తల నుంచి మంత్రులు మళ్లీ అప్లికేషన్లు తీసుకోనున్నారు. మంత్రి దామోదర రాజు నరసింహతో మంత్రి ముఖాముఖి ఎపిసోడ్ తిరిగి రెజ్యూమ్ కాబోతుంది. ముఖాముఖికి వచ్చే ప్రజలు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. బాధితులు తెచ్చే ప్రతి వినతులను షెడ్యూల్ ప్రకారం గాంధీ భవన్ సిబ్బంది స్వీకరిస్తారు. వారంలో ఏ రోజు ఏర్పాటు చేస్తారనేది ముందుగానే షెడ్యూల్ ఖరారు చేయబోతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సమస్యల పరిష్కారానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉపయోగించుకోవాలంటున్నారు పీసీసీ నేతలు.